మొత్తం మీద ఎవరైతే అక్యూజ్డ్‌గా చెప్తా ఉన్నామో, ఆ నిందితుడుగా చెప్తా ఉన్నామో, తననైతే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులైతే చెప్తా ఉన్నారు. మీరు గూడా చూసినట్టున్నారు. అసలు ఈ మొదటి రోజు నుంచి కేసు పెట్టినప్పటి మే 5 నుంచి మొన్న అరెస్ట్ అయ్యే వరకు గమనిస్తే ఏమనిపించింది మీకసలు? వేరే కేసులతో అబ్జర్వ్ చేస్తే ఈ కేసు. అంటే వేరే కేసుల్లో చూపించిన ఉత్సాహము, లేదా అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయాలన్నటువంటి స్పృహ, లేదా బాధ్యత ఈ కేసులో లేదు అనిపించింది. మే 8 ఆమెని సుదీర్ఘంగా వెయిట్ చేయించి దాదాపు 6-8 గంటలు ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఒక కేంద్ర హోం మంత్రి కుమారుడు కాబట్టి అన్ని గంటలు వెయిట్ చేయించాల్సొచ్చింది. అంత ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఏదున్నా మేము ఆన్‌లైన్ గూడా జేసుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల ఎలాంటి ఉత్తర్వులొచ్చినాయంటే, బాధితులు పోలీస్ స్టేషన్ గూడా ఎళ్ళక్కర్లా. ఆన్‌లైన్ గూడా రిజిస్టర్ చేయొచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు లేదా కొన్ని డెలికేట్ కేసెస్ ఉంటాయి. ఇది గూడా చాలా డెలికేట్ కేస్. యెస్. మైనర్ గర్ల్ ఇష్యూ గాబట్టి. అప్పుడు మేమే వెళ్లి చేసుకుంటామని గూడా చెప్పిన సందర్భాలున్నాయి. ఈ మధ్య గతంలో అంత లేదు గానీ, ఈ మధ్య ఆ ఉత్తర్వులన్నీ వచ్చినియి. బాధితుల దగ్గరికే పోలీసులు వెళ్లి కేస్ రిజిస్టర్ చేసుకుంటారు. లైక్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. పేరెంట్స్ హ్మ్. వాళ్ళకి కూడా ఉంటున్నాయి. పిల్లలు హెరాస్ చేస్తే మేము వచ్చి రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్తున్నాం. అట్లాగే పిల్లలపై జరిగే దాడులు, ఇట్లాంటి లైంగిక నేరాలు. కానీ వీళ్ళు వెళ్ళి గంటలు గంటలు పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే అక్కడ నుంచి మొదలు పెడితే 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. 9 మేమంతా మాట్లాడాం. మేమంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేను ఇద్దరం కూడా వేరువేరుగా మేము మాట్లాడాం. మా దృష్టికి రాగానే విషయాలు సేకరించి మాట్లాడాం. 10వ తారీఖు మోడీ గారి మీటింగ్ ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లలో మేము మునిగి తేలుతున్నాం. 10,000 మందిని డిప్లాయ్ చేసామన్నారు. అవును. మరి 10వ తారీఖు మీటింగ్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద కేసు వచ్చిందని తెలవలేదా? తెలవకనే నా ప్రియమిత్రుడు అని సంబోధించాడా మోడీ మీటింగ్లో? ఇవన్నీ అక్కడ మొదలవుతున్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే మాకే 9 తెలిసినాయి. హ్మ్. మేము మాట్లాడాం అవును. కొన్ని ఛానళ్లలో. 9 నేను 3 ఛానళ్లలో మాట్లాడాను. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అనుకోవాలా? ఇది ఇక్కడ ఒక ప్రశ్న. ఒకవేళ ఒక ఎఫ్ఐఆర్ అది కూడా చాలా సీరియస్ పోక్సో కేసు, లైంగిక నేరాలకు సంబంధించిన కేసులన్నీ తీవ్రమైన కేసులే, తీవ్రమైన చట్టాలే. అవును. అందులో పోక్సో హ్మ్. మైనర్ బాలిక కాబట్టి చాలా సీరియస్‌గా ఉన్న ఒక క్రైమ్ రిజిస్టర్ అయితే, ఆ క్రైమ్ కి సంబంధించిన వ్యక్తి అందులో ఇంకొక విషయం ఉంది. అదే రోజు హనీ ట్రాప్ కూడా అవును. రిజిస్టర్ అయింది. అవును. అది ఇంకా నేరం. ఒక హ్మ్. మంత్రి గారు ఒక హ్మ్. మైనర్ బాలిక మీద ఎదురు దాడికి దిగడం. యెస్. అదే హనీ ట్రాప్ అంటే ఒక మైనర్ అన్నాక సెక్షువల్ అంటే మ్యూచువల్ కన్సెన్సస్‌తో సెక్స్ జరిగిన అబ్బాయిదే బాధ్యత. అవును. అవును. అమ్మాయిది కాదు. బికాజ్ అవును. షీ ఈస్ మైనర్. హ్మ్. అలాంటప్పుడు పోక్సోలో అతనిదే బాధ్యత అయినప్పుడు, హనీ ట్రాప్‌లో కూడా అతనిదే బాధ్యత అవుతుందని అంత మాత్రం తెలీదా? ఒక మైనర్ బాలిక మీద అది పెట్టకూడదని తెలీదా? పెడితే నేనే బాధ్యత వహించాలి. అందులో అమ్మాయి అడ్రెస్సు, అసలు పేరు అన్నీ రివీల్ చేసేసారు. చేయకూడదు. ఒక మైనర్ బాలికకి సంబంధించిన ఏదైనా సరే, ఏ కేస్ అయినా సరే, కానీ అట్లా రివీల్ చేయకూడదు. యాక్చువల్ మొత్తం మీడియా దృష్టికి ఆ ఎఫ్ఐఆర్ వచ్చేసింది. అవును. 8వ తారీఖు ముందు ఎవరి ఎఫ్ఐఆర్ చేతుల్లోకొచ్చింది? 4 రోజుల హనీ వరకు ట్రాప్ ఎఫ్ఐఆర్ అదే వచ్చింది. చేతిలోకొచ్చింది. 4 రోజుల వరకు బాధితురాలు ఎఫ్ఐఆర్ రాలేదు. అవును. చేశారా లేదా అని కూడా చర్చ. హ్మ్. నిజానికి 11 తర్వాతే కన్ఫర్మ్ అయింది పోలీసుల నుంచి. అవును. 12వ అంటే ఎప్పుడైతే రితిరాజ్‌ని వేశారో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా హ్మ్. ఈవెన్ మీడియా చేతకని అంటే అది అది ఆ అమ్మాయిది చూపించకూడదు. అవును. ఈవెన్ మైనర్ గర్ల్‌ది. కానీ ఉందా లేదా అని నిర్ధారణ కూడా లేని స్థితి. పోలీసులకి మేము 9వ తారీఖు ఫోన్‌లో మాట్లాడే ముందు ఫోన్ చేశాం. యెస్. మీడియా ముందు మాట్లాడే ముందు అసలు ఎఫ్ఐఆర్ అయిందా? హ్మ్. అంటే అయ్యింది అని చెప్పారు కాబట్టి మేము మాట్లాడాం. ఓకే. కానీ ఎవరము చూడలా. హ్మ్. కానీ దానికన్నా ముందు హనీ ట్రాప్ ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో 9th నుంచి చక్కర్లు కొడుతుంది. సో ఇవన్నీ వయలేషన్సే. ఇట్లా మొదలుపెడితే అడుగడుగునా అసలు అతను పరారీలో లేడంటారు. పోలీసులు పరారీలో ఉన్నారంటారు. బండి సంజయ్ 13వ తారీఖు హనుమాన్ జయంతి మీటింగ్‌లో అసలు నా కొడుకు పరారీలో ఉన్నారని ఎవరు చెప్పారు? నా కొడుకు పరారీలో లేడు. అతనేం నేరం చేయలేదు హ్మ్. అని మాట్లాడతాడు. మళ్ళా అదే తెల్లారి నేరం చేస్తే శిక్షించవచ్చు అంటాడు. హ్మ్. నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టనని బాహాటంగా థ్రెట్ చేస్తాడు. హ్మ్. ఇట్లా అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక డిఫెన్స్‌లో పడింది. అవును. ఒక ఒక పోక్సో కేసులో ఇంత తాత్సారం ఎందుకు? ఈ ఈ ఈ నాంచివేత ఏంటి? అందులో సిట్ వేశారు. ఎన్ని పోక్సో కేసులు దీని తర్వాత కూడా ఒక 2 అయినాయి. హ్మ్. వెంటనే అరెస్ట్ చేశారు ఓకే. అక్యూజ్డ్‌ని, ఓకే. నిందితుల్ని. హ్మ్. మరి ఇక్కడికొచ్చే వరకు సిట్ ఈ వేశారు. ఈ మొత్తము
8వ తారీఖు అక్కడ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్నటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించి, తర్వాత ఆ తెల్లవారి మీరు మాట్లాడినటువంటి సందర్భం. ఈ మొత్తం టైంలో ఎప్పుడైనా అమ్మాయి తల్లిదండ్రులతోనైనా, అమ్మాయితోనైనా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? ఆ మేము ప్రయత్నాలలో అసలు మీకేం తేలిందసలు? ఆహ్, మీరు క్లారిటీ ఆ! రాంది ఆ విషయంలో ముందుకు పోవాలా వద్దా అనేది క్లారిటీ రాంది మీరు కూడా ముందరికి పోలేరు. పోము. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మేము బాధితుల్ని కలవాలని గూడా అనుకోలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వివరాలు బయటకు తీసుకురావద్దు. హ్మ్. చాలా గోప్యతలో పెట్టాలి. ఓకే. ఆ గోప్యత ఎందుకంటే బాధితురాలు ఎవరితో ఢీకొంటుంది? హ్మ్. మేము అమ్మాయికి కూడా జస్టిస్ ఫర్ ధీర అని పెట్టాం పేరు. ఓకే. ఓకే. ఒక ధీరలాగా ఆ కుటుంబం, ఆ తల్లి గాని, ఆ హ్మ్. బిడ్డ గాని ఒక ధీరవంతిలాగా వాళ్ళు తల్లి పోరాడుతుంది. అవును. సో, మేము వెళ్ళినా గూడా మేమంతా కొంచెం గుర్తింపున్న వాళ్ళం ఎవరు వెళ్ళినా అడ్రెస్ లీక్ అవుతుంది. అవును. వాళ్ళ గోప్యత దెబ్బతింటుంది. హ్మ్. ఎందుకంటే అది కొంచెం కేంద్ర మంత్రి తోటి తలపడుతున్న విషయం కాబట్టి, హ్మ్. సరే వాళ్ళకి తెలవదని నేను అనుకోవట్లేదు. హ్మ్. వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అవును. కానీ దాన్ని మనం పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు అని మేము సమాచారం తీసుకున్నాం. ఓకే. వాళ్ళ నుంచి అన్ని విధాలా నేరుగా వాళ్ళు ఎవరితో మాట్లాడారో వాళ్ళతో మేము మాట్లాడాము. హ్మ్. వాళ్ళతోటి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఓకే. కానీ కలవలేదు. హ్మ్. కలవలేదు. ఫోన్‌లలో అయితే మాత్రం టచ్‌లో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా హ్మ్. దాన్ని ఎప్పటికప్పుడు నిర్ధారణ ఓకే. చేసుకున్నాం. హ్మ్. అంతేకాకుండా మీరు చూస్తే హ్మ్. మేము 9, 10, 11 ఈవెన్ మోడీ మీటింగ్ జరిగిన రోజు కూడా నేను చాలా ఛానళ్ళతో మాట్లాడాను. ఓకే. ఆ రోజు కూడా మేము చెప్పిన ఏ సీక్వెన్స్ ఉందో హ్మ్. ఇటీవల వాళ్ళ మదర్ రిలీజ్ చేసిన ఒక నోట్ ఉంది. చాలా బాధతో ఆవిడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. యెస్. ఆ సీక్వెన్స్ కూడా మీరు పోల్చి చూస్తే కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే. కొంతమంది మీడియా అడిగారు, మీరు హ్మ్. అప్పుడు మాట్లాడిన సీక్వెన్స్ లోనే ఆవిడ ఇచ్చారు కరెక్ట్ గా జరిగిందంటే, హ్మ్. తెలుసు మాకు ఆల్రెడీ వివరాలు వచ్చినాయి. ఓకే. ఆ వివరాలు బేస్ చేసుకుని ఏ ఆధారాలు లేకుండా మేము ఫైట్ చేయం. హ్మ్. అట్లాగే అమ్మాయి పెద్దది, అవును. నిర్మల్ అవును. మైనర్ డ్రైవింగ్ లో ప్రూవ్ అయింది అంటే కూడా నేను దాన్ని కూడా హ్మ్. పోలీసులు నిర్ధారణ చేయకముందే మేము నిర్ధారణ చేసాం. ఓకే. లెక్క ఆధార్‌లో ఏముంది, హ్మ్. స్కూల్‌లో ఎల్‌కేజీ టు 10థ్ క్లాస్ ఆ పాప అం సర్టిఫికేట్‌లో ఏముంది అది ముఖ్యం. హ్మ్. ఎప్పుడైనా కొన్నిసార్లు ఆపద్ధర్మంగా కొన్ని డేట్లు మారుతా ఉంటాయి. చెప్పుకోవచ్చు. హ్మ్. అంత మాత్రాన దాన్ని క్రైటీరియాగా తీసుకోరు గదా! హ్మ్. ఈ పోలీసులు ఇటువంటి ట్రాప్‌లో పడొద్దు. హ్మ్. ఖచ్చితంగా అమ్మాయి స్కూలింగ్‌కి సంబంధించింది, హ్మ్. మున్సిపల్ రికార్డ్స్‌కి సంబంధించింది, హ్మ్. ఆధార్‌లో ఉన్నది తీసుకోండి. ఈ బయట ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఒక హాస్పిటల్‌కి వెళ్తాం. హ్మ్. కొంచెం ఏజ్ డిఫరెంట్‌గా చెప్పొచ్చు. అవును. అది డేట్ ఆఫ్ బర్త్ కాకపోవచ్చు కదా! హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ అంటే క్రైటీరియా ఏమున్నాయో అవే తీసుకోవాలి. అవును. అప్పుడెప్పుడో ఒక కేసులో అబద్ధం ఆడారో లేదో, ఆడితే ఆడుండొచ్చు. అది కాదసలు మ్యాటరు. ఓకే. అది నేను ముందే సేమ్ డే ఏజ్ ఇష్యూ వచ్చింది. హ్మ్. 13వ తారీఖు నుంచి ఏజ్ ఇష్యూ చక్కర్లు అవును. కొట్టింది. అవును. అట్లాగే 14వ తారీఖు వాదనలో గూడా వాళ్ళ హ్మ్. వైపు డిఫెన్స్ కౌన్సిల్ అదే నిరంజన్ అదే రెడ్డి గారు మాట్లాడారు. ఏజ్‌నే ప్రధానంగా తీసుకున్నారు. అవును. 13, అంటే 14 ఏజ్ ఫోక్సో చుట్టూ. ఎగరగొట్టాలి ఆ! అన్నటువంటి ప థాటే వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఉంది. అంటే హ్మ్. ఇక మ్యూచువల్ కన్సెన్సస్ కాబట్టి హ్మ్. అంటున్నాం గదా! 18 దాటితే కన్సెంట్‌తో ఉండొచ్చు. అంటే అవును. ఏదైనా వితౌట్ అప్పుడు అది హ్మ్. వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. అవును. ఏది 18 అబోవ్. హ్మ్. 18 లోపలైతే ఈవెన్ కన్సెంట్ ఉన్న ముట్టుకుంటే అయిపోతది కేసు. యెస్. యెస్. అది చట్టం చెప్తున్న విషయం. 8వ తారీఖు రోజు కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్‌లు సెక్షన్స్ మాత్రమే పెట్టారు. ఉన్నాయి. అవును. రితిరాజుకు సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ వేసిన తర్వాత దీనికి సంబంధించి అప్పుడు సెక్షన్‌లు ఆమె పెరిగాయి. అసలు ఈ మధ్యలో ఏం జరిగిందనుకుంటా ఉన్నారు? అసలు వీళ్ళు ప్రాథమిక సమాచారము, ఆధారాలు తీసుకుని ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే. చిన్న విషయం కాదండి. ఒక కేంద్ర మంత్రి అవును. అవును. కొడుకు మీద కేసు పెట్టడం అంటే హ్మ్. ఏ ఆధారాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేయకుండా, హ్మ్. ఏ ఆధారాలు లేకుండా హ్మ్. పోలీసులు కేసు పెట్టరు అనేది మనం కామన్ సెన్స్‌తో ఎవరికైనా అర్థమవుతుంది. అవును. అంటే ప్రాథమిక ఆధారాలు వాళ్ళకి దొరికినాయి కాబట్టి, ఇచ్చినారు కాబట్టి, అంటే మెసేజ్‌లు, వీడియోలు అన్నీ ఉన్నాయి. హ్మ్. ఏం లేకుండా లేవు. హ్మ్. అవన్నీ ప్రొడ్యూస్ చేసినంకనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది. అది అవును. ఫస్ట్. అవును. అది కూడా అప్పుడు కూడా చేయకుంటే మేము మోడీ మీటింగ్‌కి పోయి ఆత్మార్పణ చేసుకుంటాం. హ్మ్. ఆత్మసమర్పణ చేసుకుంటాం అని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. యెస్. అప్పుడు అమ్మో! వీళ్ళు పోయి ఏమైనా చేస్తే బద్నామైతాం దేశవ్యాప్తంగా. మోడీ హ్మ్. మీటింగ్ అంటే హ్మ్. ఇంటర్నేషనల్‌గా అవును. అదే ఫోకస్ రోజు అయితది. కొన్ని వ్యాఖ్యలు హ్మ్. కూడా చేశాడు ఆ! మోదీ ఇక్కడి ఆ! నుంచే. అది అదొక పెట్రోలు, అంశం. డీజిలు, బంగారం అని. అంటే చాలా ఇంటర్నేషనల్ కీలకం. లెవెల్‌లో ఆ! ఉన్నటువంటి సందర్భం అది. ఇష్యూ. హ్మ్. అట్లాగే ఇంక మన ముఖ్యమంత్రి గారిని హమారే సే జోడో, యెస్. మేరే యెస్. యెస్. సాత్ జోడో ఇవన్నీ మాట్లాడారు. హ్మ్. సో, ఆ కీలకమైన మీటింగ్‌లో వీళ్ళు ఏం చేసుకున్న ఎంటైర్ అటెన్షన్, మీడియా అటెన్షన్ ఇంటర్నేషనల్‌గా వాళ్ళ మీద పడుతుంది.
అవును. సో ఇవన్నీ కారణాలుగా ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఉమ్, స్టేట్మెంట్ తీసుకోవడంలో కూడా అలసత్వం చూపించారు. ఓకే. ఎప్పుడైతే రితిరాజ్ గారికి కేసు సిట్ ఏర్పాటు చేసిందో ఉమ్, ఆ అమ్మాయిని రెండోసారి కూడా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇంకొక ఓకే. విషయం తెలుసా, ఉమ్, అసలు నేరస్తుని వెంటనే పట్టుకొస్తారు బాధితులు కేసు పెడితే కదా, అవును. అతని పట్టుకొచ్చి స్టేట్మెంట్ లో రికార్డ్ చేయాలి. వీళ్ళవన్నీ 3 సార్లు చేశారు. ఓకే. భరోసాకు తీసుకుపోయారు, సఖీకి ఉమ్, తీసుకుపోయారు. ఆ అమ్మాయిని, అమ్మాయి ఆ తల్లిని. అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఉంది, అవును. కానీ ఆమె ఎక్కడ పోలా. ఉమ్, వీళ్ళు పిలిచినప్పుడల్లా వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ ఇది కూడా గమనించాలి మనం. ఓకే. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచిండ్రో అన్ని సార్లు ఇక్కడ ఉమ్, మన భరోసా ఉంది కదా, ఉమ్, కళాంజలి ఎదురుగా, దీనికి కూడా వచ్చారు వాళ్ళు. ఎస్ ఆ ఎస్. లోకల్ పిఎస్ లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఉమ్, మరి హనీ ట్రాప్ కేసు ఉంది, మమ్మల్ని ఏమైనా చేస్తారేమో కేంద్ర మంత్రి అసలే ఉమ్, అని ఏమి భయపడి వాళ్ళు ఎక్కడ పోలేదు. ఇక్కడ ఓకే. మనకి